పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడి శ్రావణ మాసం అనగానే మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అమ్మవారి గురించి, అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు కావచ్చు, ఆవిడకి పెట్టే వస్తువులు కావచ్చు, ఆవిడ అలంకరణ విషయంలో కావచ్చు, ఇలా ఎన్నో సందేహాలు. వాటన్నిటికీ వారి నుంచి సమాధానం మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం గీత. ఎలా చెప్పండి. ఉన్నారు? బాగున్నాను. చేతులెత్తగానే చక్కటి శబ్దం వస్తాయి. ఇదే అడగాలనుకున్నాను. గాజుల గురించి. చాలా చక్కగా ఉన్నాయి మీ గాజులు కూడా. అలంకరణ వస్తువుగా మంగళప్రదంగా భావిస్తాం మహిళలు. అయితే అమ్మవారికి గాజుల మాలను సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా చేత్తో అల్లుతూ కొంతమంది, ఇట్లా గమ్ వాటితో అతికించి కొంతమంది, ఇలా వరుసగా ఫోటోలన్నిటికీ కూడా ఇలా దండలాగా వేస్తున్నారు. లేదంటే విగ్రహాలకి ఇలా గాజుల మాలలాగా, అలాగే చిట్టి గాజుల మాలలని చిట్టి గాజులు ఉన్నాయి, అవి చూస్తున్నాం. లేదు మామూలుగా మనం వేసుకునేటువంటి ఈ గాజులు ఏవైతే ఉన్నాయో ఇలా వీటితోటి మాలలాగా అల్లుతున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? అసలు మన శాస్త్రంలో ఉన్నాయా ఇవి ఇలా వేయటం? గాజులు సుమంగళి చిహ్నం. ఎందుకంటే సౌభాగ్య చిహ్నాలలో గాజులు కూడా ఒకటి. పంచమంగళ్యాలు అనుకున్నామే, దాంట్లో గాజులు కూడా ఒకటి. కనుక ఎవరైనా ఇంటికి సుమంగళి వస్తే లక్ష్మీ రూపంగా భావించి ఆ లక్ష్మీ రూపానికి గాజులు ఇవ్వటం అనేది ఒక పద్ధతి. అంటే చక్కగా మనం ఎలా అయితే రవికల బట్ట, పసుపు, కుంకుమ అన్ని దాంట్లో గాజులు కూడా పెట్టి ఇస్తూ ఉండడం ఒక పద్ధతి. అది మన శక్తి కొద్దీ. అంతేమ్మా. అమ్మవారికి కూడా పూజ చేసేప్పుడు ఆవిడ కూడా శ్రీ మహాలక్ష్మి సుమంగళి కదా, ఆవిడకి పూజ చేసేటప్పుడు చక్కగా గాజులు వేస్తూ, ఇప్పుడు మనం సహస్రనామం చెప్పుకుంటుంటే ఒక్కో నామానికి ఒక్కో గాజులు, అయితే ఒక్కో నామానికి మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే 1 డజన్ గాజులు వేస్తూ ఆ గాజులన్నీ ఆవిడ చుట్టూ ఇలా పేర్చి, పద్మాల పూజ ఎలా చేస్తారు, ఒక్కో నామం ఒక్కో పద్మం పెట్టి అక్కడ పెడతాం, సమర్పిస్తాం. ఎందుకంటే పద్మం కూడా మంచి సౌభాగ్య చిహ్నం కనుక. అలాగే ఇది కూడా పూజ గాజులన్నీ ఆవిడ చుట్టూ నెమ్మదిగా పోసేసరికి ఏమవుతుంది, ఇలా కుప్పలాగా అయిపోతాయి. అయిపోయి ఆ పూజ చేశాక వచ్చినటువంటి భక్తులకి ప్రసాదంగా, అమ్మవారి పూజ చేశాక వచ్చిందంతా మనకి నిర్మాల్యం ప్రసాదం కదా, ఆ ప్రసాదం అంతా తీసుకెళ్ళి ఇవ్వచ్చు. రకరకాల గాజులు, మన ఎన్ని రకాల గాజులైనా ఆవిడకి సమర్పించవచ్చు. కంకణాల్లాగా ఉండేటటువంటి సమర్పించవచ్చు, మట్టి గాజులు సమర్పించవచ్చు, ఏవైనా సరే ఇవి సమర్పిస్తూ రంగురంగుల గాజులు సమర్పించి. ఏ రంగు ఇష్టం అమ్మా? ఏ రంగు? సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ సుమంగళులకి ముఖ్యంగా ఇస్తారు. ఎరుపు అమ్మవారికి అయితే, అమ్మవారికి కూడా ఎరుపే చక్కగా అవే బాగా ఇస్తారు. ఇవి మనం పూజకి పెట్టుకుంటాం, పూజకి చేస్తాం. చేసి ఇప్పుడు కొత్తగా అలంకరణ కూడా గాజులతో చేయటం మొదలు పెట్టారు. అలంకరణ చెయ్యండి, అది అలంకారం కోసం మాత్రమే. అంతే. అలంకరణ బంతిపూలతో మనం గుమ్మాన్ని కడతాం, గుమ్మం కూడా శ్రీ మహాలక్ష్మి అన్నాం, కానీ బంతిపూలతో నిత్యపూజ చెయ్యం. అవును, చేయకూడదు కదా. అది ఘాటైన వాసన ఉంటాయి. వాసన ఉండాలి కానీ అది మృదువుగా ఉండాలి, సువాసనగా ఉండాలి. అర్థమైంది కదా. బంతిపువ్వు ఘాటుగా ఉంటుంది. అసలు బంతిపువ్వు ఒక పువ్వు కాదు, సైన్స్ ప్రకారం ఒక్కొక్క రెక్క ఒక పువ్వు. అబ్బో, ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పువ్వుతో సమానం. బయాలజీ వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తాను ఇది మీకు, బాటనీ వాళ్ళని. ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పువ్వు. బంతి పువ్వు మొత్తం కలిపితే పూల గుత్తే, కానీ అది పువ్వు కాదు. కనుక కొన్నిటితో మనం పూజ చేయం, ఘాటైన వాటిలతో, వాసన లేని వాటిలతో పూజ చేయం. కానీ దీంతో పూజ చేస్తున్నాం, ఏవి గాజులతో పూజ చేస్తున్నాం. పూజ చేస్తున్నాం అంటే సుమంగళ చిహ్నం కనుక పూజ చేస్తున్నాం. వీటిని అలంకారార్థం గొలుసులాగా చేసి పెట్టడం అనేది, ఇవన్నీ కొన్ని చోట్ల ఈ మధ్యన గౌనులాగా చేసి వేసింది కూడా నేను ఒక చోట ఒక చిత్రంలో చూసాను. కొత్త వింత పోకడలు, కొత్త పోకడలు. అంటే మన శాస్త్రంలో లేదు ఇలా గాజులు, ఇది ఎక్కడా లేదు. గాజులతో పూజించమనుంది, గాజులు ముత్తైదులకు మళ్ళీ తిరిగి ప్రసాదంగా ఇవ్వమనుంది, ఇంటికి వచ్చిన ముత్తైదుకి గాజులు ఇవ్వమని ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఆలయాల్లో కూడా నమ్మ, నేను చాలా ఆలయాల్లో చూసాను, చక్కగా 1,00,000 గాజులతో అమ్మవారికి అర్చన అని చెప్పేసి వాటిని ప్రసాదంగా ఇస్తారు. అది కరెక్ట్, మహిళలకి అది కరెక్ట్. ఈ గాజులతో అలంకారంగా చేయటం అనేది కొత్తగా నేర్చుకున్నాం, అంతే. అవసరం లేదంటారు. ఎప్పుడు పాతక వింత పాతక రోత కొత్తక వింత అని ఒక సామెత ఉంది, అలాంటి వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇది కూడా ఆ ద్రవ్యంతోనే చేస్తున్నాం కనుక అమ్మవారు స్వీకరిస్తుంది అన్న భావనతో, అంటే లోపల చెడ్డ భావన ఉండదు, మంచి భావనే, ఇష్టంగానే చేస్తున్నారు కనుక. ఇష్టంగా చేసినప్పుడు అమ్మవారు ఏదైనా స్వీకరిస్తారు అని అనుకుంటున్నాం కనుక దీన్ని స్వీకరిస్తారు. కానీ ఇది ఎక్కడా ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు. కొత్తగా మనం ఎందుకు సృష్టించడం, అన్ని తప్పట్లేదు, అది ఏమిటో తెలియట్లేదు. కొంతమంది వేలం వేదిగా సొంత పద్ధతులు, ఇది నేనే కనిపెట్టా,
అని పెట్టి ఆ కనిపెట్టిన పద్ధతితో చేయటం కూడా చాలా మంది ఈ చేస్తున్నారు. చిట్టి గాజులమ్మ ఇవి ఉన్నాయా చిట్టి అసలు గాజులు మనకి? మాత్రం మొక్కుకొని ఇస్తారు. ఆహా, అది మొక్కు, మొక్కులాగా చిన్న చిన్న గాజులు ఉంటాయి, భలే ఉంటాయి అవి అసలు. ఉంగరాల అంతే, సైజులో ఉంటాయి. ఉంగరాలంత size అవి లో ఇలాగా ఉంటాయి. గుత్తిలాగా ఎరుపు పచ్చ పసుపు కూడా ఉంటాయి. పసుపువి. అవును. ఇవి మొక్కుకుని అమ్మవారికి సమర్పిస్తామని మొక్కుకుని ఇస్తారు. అంటే మనకు కావాల్సిన రకరకాల కోరికలు ఉంటాయిగా లోపల, ఆ కోరికలన్నిటితో వీటిల్ని మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం అన్నమాట. అమ్మవారికి సమర్పించేటటువంటిది ఎప్పుడూ కూడా మనం మొక్కుకున్నది సమర్పిస్తాం, లేదా శాస్త్రంలో ఉన్నది పెడతాం, లేకపోతే ఆవిడకి ఇష్టమైంది అని మనకు ఏదైనా భావన కలిగితే అవి పెడతాం ఎప్పుడైనా సరే. అంతేకాని కొత్త కొత్త పద్ధతులన్నీ గాజుల మాలల్లాగా వేసేయటం అంటే, మాల వేస్తే చక్కగా మీరు ఆభరణాలు వేయండి. కరెక్ట్. నేను కూడా పూజలో అమ్మవారి కోసమని ఒక సెట్ కొనుక్కుని పెట్టుకుంటే అది అమ్మవారికే వాడతా. మళ్ళీ మనం ధరించాక అమ్మవారికి వేయటం అనేది కూడా అంత శ్రేయస్కరం కాదు. ఇష్టానికి చేస్తూ ఉంటాం కొన్ని, కానీ అది అంత ఇష్టం అంటే మనకు ముచ్చట కనుక. కాకపోతే మనం ధరించాక మళ్ళీ అమ్మవారికి వేయాలంటే దాన్ని చక్కగా కడిగి పాలల్లో కడిగి అప్పుడు శుద్ధి అయిపోతుంది అంటారమ్మా. అవును, నిజం. ఇప్పుడు నేను ధరించింది ఇది అమ్మవారికి పెట్టదలుచుకుంటే దీన్ని మళ్ళీ ఒకసారి పాలల్లో కడిగి తుడిచి మళ్ళీ ఎప్పుడు కూడా అభిషేకం పాలాభిషేకం అయిపోయాక మళ్ళీ శుద్ధోదక స్నానం సమర్పయామి, మళ్ళీ శుద్ధ ఉదకంలో కడిగి అప్పుడు సమర్పించవచ్చు. ఎందుకంటే ఆ పాత దోషాలు పోతాయి. అందుకనే ఒకరు వేసుకున్న నగలు ఇంకొకరు వేసుకోవటానికి కొంచెం ఆలోచిస్తారు, ఒకరు వేసుకున్న ఉంగరాలు ఇంకోటి ధరించడానికి ఆలోచిస్తారు. ఆలోచించేవారు అలాంటి మీకు సందేహాలు ఉంటే చక్కగా వాటిల్ని మీరు పాలతో కడగండి, తర్వాత శుద్ధోదకంలో కడగండి, ఒకసారి అమ్మవారికి సమర్పించండి, మన ఇంట్లో అమ్మవారికే పూజా గదిలో, తర్వాత ధరించండి. ఏవి దోషాలు ఉండవు. ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చేటటువంటి గాజుల మాలలు ఇవన్నీ ఉన్నాయే, మాలలాగా వేశాక అది ఇంకెవరికి ఇవ్వటానికి పనికిరాదు. ఇవ్వద్దు. ఇంకెలా ఇస్తారు? అవన్నీ అతికిచ్చేసారుగా, అల్లేసారుగా, మళ్ళీ అవన్నీ బ్రేక్ చేస్తుంటే ఎన్ని దిగిపోతాయో. మళ్ళీ ఇదొక భయం. విడివిడి గాజులు సమర్పిస్తే విడివిడి గాజులే తీసుకొచ్చి విడివిడివే ఆ పీట చుట్టూ కలశం చుట్టూ అలంకరించి అవే ఇస్తే ఇంకా మంచి. వెంకటేశ్వర స్వామికి అష్టదళ పాదపద్మారాధన చేస్తే చక్కగా పద్మాలన్నీ పక్క పక్కన పెట్టి చేస్తున్నారా లేదా? ఎక్కడైనా అలాగే చేస్తారు. కొత్త పద్ధతులు వస్తున్నాయి. కొత్త పద్ధతులు వచ్చేటప్పుడు అవి శ్రేయస్కరమా కాదా? శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు. ప్రేయస్ అంటే ఏంటంటే మనకి ఇష్టమైన, శ్రేయస్ అంటే మనకి శ్రేయాన్ని చేసేవి. అది ఆలోచించుకుని మన మనసుకి ఇష్టమైంది చేస్తున్నామా, మనకి మేలు కలిగేవి చేస్తున్నామా, ప్రతి వారు ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుని శ్రేయస్సును కలిగే పనులు చేస్తే మంచిది. ప్రేయస్సు కూడా ఒకసారి మన సంతోషం కోసం కొన్ని చేస్తాం, అవి మన ఆనందం కోసం. అది శాస్త్రంలో మాత్రం గాజులు మాలలాగా చేసి వేయమని ఎక్కడా లేదు. గాజులు చేతికి ధరించడానికే చక్కగా అవే వాయనం ఇచ్చుకుని ఇవి హస్తాభరణాలు ఇచ్చినట్టే కదా. తప్పనిసరిగా ఇవి హస్తాభరణాలు, సుమంగళి చిహ్నాలు, సౌభాగ్య చిహ్నాలు. ఇవి ముత్తైదులందరూ ధరించవలసినవి. గుడికి వెళ్ళగానే ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయినంగా ఇచ్చుకోవచ్చు. చక్కగా అమ్మవారికి ఇచ్చినట్టు చాలా స్వయంగా. నాకు చాలా సరదా గాజులు ఇవ్వటం అంటే, నేను చక్కగా డజన్లు ప్యాకెట్లు కొనిపెట్టి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ, ఈ రోజుల్లో మనం వాళ్ళకి ఏమన్నా చీర కానీ ఏమన్నా పెట్టామనుకోండి, వాళ్ళకి ఆ రంగు ముద్రే ఉండొచ్చు, లేకపోతే ఆ టెక్స్చర్ పడకపోవచ్చు, లేకపోతే మెటీరియల్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, మనం ఎక్కువ పెట్టాము తక్కువ పెట్టామని భావించవచ్చు. గాజుల్లో ఆ లోపాలు ఉండవుగా, వాళ్ళ సైజ్ సరిపోతే సరిపోతుంది. నాకు అలాగే ఇచ్చారు. రకరకాల సైజులు గాజులు తెచ్చిపెట్టుకుని ఎవరికి ఏ సైజ్ సరిపోతుందో అది చక్కగా వాళ్ళు వాడుకుంటారు కదా. గాజులే వేసుకోని వారి గురించి నేను చెప్పట్లేదు. అందుకే నాకు ఇచ్చారు, నేను చక్కగా వేసుకున్నారు, ఇస్తే నాకు సంతోషం అనిపించింది. అది చాలా సంతోషం. చాలా చక్కగా వివరించారు కూడా. ధన్యవాదాలు.